నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం మెగా9 ఛానల్ తరపున. మీ అందరి ఆదరాభిమానాలతో ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అన్న సదుద్దేశంతో, ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలి అన్న సంకల్పంతో నేను ఎప్పుడైతే మురళీకృష్ణ గారికి కాల్ చేశానో, గురువుగారు చెప్పింది, "అమ్మా కంటిన్యూ అవుతుందా అసలు" అని అడిగారు. కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా లాంగ్ టైం మనం ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పాను. మీ అందరికీ తెలుసు, గౌరీ ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు పండితులు, చాలా చక్కగా రెమెడీస్ చెప్తారు. 100% ఫాలో అయితే రిజల్ట్ డ్యామ్ షూర్గా ఉంటుంది. నేను ఇంత క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఇక గతంలో మనం పొలిటికల్కి సంబంధించి మాట్లాడున్నాం. చెప్పిన ప్రతిదీ సంఖ్యతో పాటుగా ఒక ఫిగర్ చెప్పారు, 1, 2 అటు ఇటుగా సంఖ్యతో పాటుగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి అసలు ఈసారి తిరుగుండదు, ఆయన ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు, అడుగు పెట్టడం కూడా ఒక రేంజ్లో అడుగు పెడతారు అని చెప్పారు. అప్పుడు ఆ వీడియోలో నేను చెప్పిన మాట కూడా మనన్నెవరు ఆపేది అనేది నిజం అవుతుందా అంటే గట్టిగా నవ్వేశారు ఆ రోజు స్టూడియోలో మురళీకృష్ణ గారు. ఆ వీడియో అలా కంటిన్యూ అవటానికి, అలా చెప్పడానికి నిజంగా ఎంత ఉపాసన చేస్తేనో అలా చెప్పలేరు అనేది మనం నమ్మి తీరాలి. నమస్కారం గురువుగారు. నమస్తే హరివంశం. ఎందుకు ఈ మధ్య కాలంలో సిబిఎన్ గారి గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి గురించి లాంగ్ టైమ్ ఆయన సీఎంగా వర్క్ చేసిన వ్యక్తి, 100% హార్డ్ వర్క్ చేస్తారు, అందరి మెచ్చిన సీఎం అని అనొచ్చు. ఎలాగో ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి, పాలకపక్షంలో ఉన్న వాళ్ళని కాస్త అది పక్కకు పెడితే మ్యాక్సిమం చాలా విజన్ ఉన్న వ్యక్తి అని ప్రతి ఒక్కళ్ళు నమ్మి తీరుతారు. చంద్రబాబు నాయుడు గారు అనగానే విజన్, చాలా ముందు చూపు చాలా ఉంటుంది ఆయనకి. మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకు ఈ మధ్య కాలంలో హెల్త్కి సంబంధించి వస్తాయని రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమిటి అసలు ఆయనకి నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే గట్టెక్కే మార్గాలు కూడా చెప్పేసాయండి. ఏ డేటా అయితే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ నుంచి, అంటే 2023 నుంచి మాట్లాడుతున్నామో, సేమ్ అదే డేటా. ఓకే, దీంట్లో ఏం చేంజ్ ఉండదు. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషికి కూడా ప్రతి సంవత్సరం, అంటే గురువు యొక్క సంచారం మారినప్పుడు, అలాగే పెద్ద గ్రహాలైన రాహుకేతువులు వాళ్ళ యొక్క సంచారాలు మారినప్పుడు, శని సంచారం మారినప్పుడు ఒకసారి ఏంటంటే వాళ్ళకి జాతక విశ్లేషణ చేయడం అనేది జనరల్గా మనకు జరిగేది. అంటే ఏ విధంగా ఉంది, మంచి ఎలా ఉంది, చెడు ఎలా ఉంది అని చూసుకోవడం అనేది చాలా మనం ఏ జ్యోతిష సిద్ధాంతాన్ని చేసే విషయం అది. ఓకే, ఇప్పుడు మనకి మార్చిలో కుంభరాశిలో ఉన్న శని మీనంలోకి ప్రయాణం చేస్తున్నాడు. ఓకే, మరి మీనంలో ఉన్న రాహువు మే 18వ తారీఖు నుంచి కుంభంలోకి వస్తుంది. అలాగే మే సుమారుగా 18 నుంచి అప్రాక్సిమేట్లీ 1-2 డేస్ అటు ఇటు అంతే. ఓకే, మే 18 నుంచి గురువు, వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మారుతుంది. అంటే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ గ్రహాలు 3 కూడా ఒకేసారి సంచారం జరుగుతుంది. అంటే 1.5-2 మంత్స్లోనే అన్ని సంచారం జరుగుతున్నాయి. అంటే ఏంటి, జాతకం మీద ప్రభావం చూపిస్తుంది ఎవరిదైనా సరే. అది మంచిగా ఉందా చెడుగా ఉన్నదా అనేది విశ్లేషణ చేసుకోవాలి. ఓకే, జనరల్గా ఏంటంటే జనాలు, ఇప్పుడు నేను చాలా ఛానల్స్లో నేను చెప్పినట్లు ఆ థంబ్నెయిల్ చూసో ఏదో చూసేసి ఒకే విపరీతంగా కామెంట్లు పెడుతుంటారు. వీడియో మొత్తం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వీడియో మొత్తం చూసి ప్లస్ చెప్పే విశ్లేషణ కరెక్టా కాదా, ఓకే ఇది ఈ గురువు ఇక్కడ ఉండటం వలన ఈ జాతకుడికి ప్రాబ్లమా కాదా, లేదా ఈ జాతకుడికి మంచిదా కాదా అనేది మీరు కూడా విశ్లేషణ చేసుకొని మీరు కామెంట్ చేయండి. అంతేగాని శాస్త్రం మీద ఎటువంటి పరిజ్ఞానం లేకుండా మీరు మాట్లాడితే తప్పు. ఓకే, సరే, 2023 మనం ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం ఏ పేపర్ అయితే మనం మాట్లాడుతున్నామో అదే పేపరు ఇక్కడ చాలా క్లియర్గా. దీంట్లో ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు గారి గురించి, జాతకం గురించి మాట్లాడుకుందాం. ఈయన 24/1950 నారవారిపల్లె. ఈయనకి ప్రజెంటు గురువు వృషభంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. అంటే పాక్షిక గజకేసరి అని, గోచార గజకేసరి యోగం అంటాం దాన్ని. మనం లాస్ట్ ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎలక్షన్ అనేవి మేలో జరుగుతున్నాయి. అంటే మేలో ఆయనకి
చంద్రుడి మీద గురు సంచారం వస్తుంది, ఆయన యొక్క ఇంటెలెక్చువల్ పవర్ అద్భుతంగా పెరుగుద్ది. అంటే ఆయన యొక్క ఎలక్షన్లో ఆయన చేసే మైండ్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాం. ఓకే, అంతేకాకుండా మనం ఏం మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూటమి యొక్క విజయం నల్లేరు మీద నడక, చాలా ఈజీ విక్టరీ అని మాట్లాడుకున్నాం. ఓకే, అంతేకాక పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థితిగతులు 2024 మేకి ఆయనకున్న స్థితిగతులను చూసినప్పుడు ఆయన సీఎం లెవెల్ పొజిషన్ అంటే డిప్యూటీ సీఎమా లేదా సీఎం షేరింగ్ చేసుకుంటారా అనే విశ్లేషణ చాలా క్లియర్గా చెప్పాము. అదేవిధంగా ఆయనకి సీఎంకి సమానమైన హోదా ఆయనకి గౌరవం కలుగుద్ది అని చెప్పాం. ఇప్పుడు కలుగుతుందా లేదా చాలా క్లియర్గా మీరు ఎవరన్నా వీడియో చూడకపోతే ఆ వీడియోలు చూడండి. ఓకే, నా పేరు టైప్ చేస్తే మీకు ఆ వీడియోలన్నీ వచ్చేస్తాయి. ఓకే, మీరు అలాగే అల్పన గారితో కూడా చేసిన వీడియో కూడా చాలా క్లియర్గా ఉంది, దాంట్లో అన్నీ కూడా ఆ వీడియో ఒకసారి చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే. ఇప్పుడు ఈయనకి వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మారుతుంది. ఓకే, మిథునంలోకి మారుతుంది. అలాగే మీనంలో ఉన్న మీనంలో రాహువు అంటే ప్రజెంట్ ఆయనకి రాహువు మీద రాహువు అంటే డబుల్ రాహు ఎఫెక్ట్ అంటాం. ఎప్పుడు కూడా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డబుల్ రాహు ఎఫెక్ట్ అనేది చెడుది, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డబుల్ రాహు ఎఫెక్ట్ అనేది మంచిది అని కూడా మాట్లాడుకున్నాం. అంటే ప్రతి ఆస్పెక్ట్కి కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ డబుల్ రాహు ఎఫెక్ట్ అనేది ఆయనకి ఎలక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఆయన ముందు శత్రువు నిలబడటం కష్టం, శత్రు విజయం అని చాలా క్లియర్గా మాట్లాడాం. ఇప్పుడు ఆ డబుల్ రాహు, ఆ రాహు నుంచి రాహు ఉన్నది మేనం నుంచి మనకి కుంభంలోకి మారుతుంది. కుంభంలో ఆయనకి ఆల్రెడీ జన్మ గురువు జన్మ శుక్రుడు ఉన్నారు. అంటే మళ్ళీ ఈ జన్మ గురువు జన్మ శుక్రుడు గోచార గురువుకు 5th ఆస్పెక్ట్లో సంబంధం ఏర్పరచుకున్నారు. అంటే ఏంటంటే ఈ రాహు యొక్క స్థితి మారడం వలన, గురువు యొక్క స్థితి మారడం వలన ఈయనకి ఆరోగ్య సంబంధమైన విషయం అంటే చంద్రబాబు నాయుడు గారికి లేదా వారి భార్యకి ఇద్దరికి కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పచ్చు. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పర్టిక్యులర్గా వాయు సంబంధిత ప్రాబ్లమ్స్. అంటే వాయు సంబంధిత ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ హెలికాప్టర్ ఏరోప్లేన్ అనేవి ఊహించుకోబాకండి. ఓకే, మనం శ్వాస తీసుకుంటున్నాం. ఓకే, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇది కూడా వాయువే కదా. ఓకే, అది అంటే మనకి సంబంధించిన అంటే వాయువుకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఆస్పెక్ట్లో ప్రాబ్లం ఏర్పడే ఛాన్స్ ఉంది ఆయనకి. ఓకే, సరే, దీని నుంచి ఎప్పుడు కూడా మనం చెడు ఒకటే మాట్లాడుకుంటే కుదరదు కదా. ఇప్పుడు మే 18 నుంచి చాలామంది అంటారు అసలు అదేంటి శాస్త్రంలో పరిహారాలు చేస్తే తగ్గిపోతే ఇంకా శాస్త్రమే వేస్ట్, అటువంటిది ఏమి ఉండదు, జాతకం అంటే వాడి కర్మ ఫలితమే. ఎగ్జాక్ట్లీ 100% నేను కూడా ఒప్పుకుంటా. ఓకే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనకి జాతకంలో భయంకరమైన దోషాలు లేకుండా మన జన్మని ఇచ్చాడు అంటే భయంకర దోషాలు అంటే పూర్వజన్మ నుంచి వెంటాడే కర్మలు కొన్ని ఉంటాయి. ఓకే, ఇది జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళకి మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి. ఏ జాతకుడైతే పూర్వజన్మ కర్మలతో పుట్టాడో, ఆ దోషాలతో పుట్టాడో, ఓకే, వాడు ఎన్నో పరిహారాలు చేసుకుంటే కానీ దానికి బయటపడలేడు. అటువంటి జాతకాలు చాలా తక్కువే ఉంటాయి. భయపడబాకండి. ఓకే, నేను దేనికి జ్యోతిశాస్త్రం భయపడదని చెప్తా. మరి మనల్ని చాలా క్లీన్గా పంపించాడు భగవంతుడు. అంటే ఏ దోషాలు లేకుండా పంపించాడు అంటే జాతకంలో క్లీన్గా పంపించాడు. మరి ఎందుకు ఇలా కర్మలు ఎందుకు అవుతుందంటే నువ్వు చేసే కర్మ సంచిత కర్మ. నువ్వు ఇప్పుడు చేసే కర్మ ఇప్పుడు ఏదో దుర్మార్గంగా ఉండి దుర్మార్గాలు చేస్తే రేపు పొద్దున్న నీకు వచ్చేది మంచి జరగాలంటే ఎలా జరుగుద్ది? సంచిత కర్మలు ఎప్పుడైనా సరే, ఏ జాతకుడైనా సరే సంచిత కర్మలు కరెక్ట్గా చేస్తే మన యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే సంచిత కర్మలు దారుణమైన పనులు చేస్తామో మన ఫ్యూచర్ కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. మనం ఇటువంటి విషయం తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క చెడు యొక్క తీవ్రతను తగ్గించుకోవాలి. చెడు యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి, మంచి యొక్క తీవ్రతను పెంచుకోవడానికి మాత్రమే జ్యోతిష్ శాస్త్రాన్ని వాడుకోవాలి. ఓకే,
ఇది జరగదు, ఇలాగే అంటే రాసింది ఎవ్వరు మార్చలేరు అనేది అపోహ. చాలా క్లియర్గా చెప్తున్నా. నా జీవితంలో జరిగిన ఎన్నో ఉదాహరణలు, నా జీవితంలోనే కాదు చాలామంది జాతకుల్ని నేను చూసిన వాళ్ళ జీవితాల్లో జరిగిన ఉదాహరణలు కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి అంత అపోహ పడద్దు. ఓకే, మన జీవితాన్ని, మన యొక్క ఫ్యూచర్ని నిర్ణయించుకునేది మనమే. గుర్తుపెట్టుకోండి, మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది మనమే. ఎప్పుడైతే మన యొక్క సంచిత కర్మలు పర్ఫెక్ట్గా ఉంటాయో మన యొక్క ఫ్యూచర్ చాలా పూల బాటలాగా వేసి ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి స్థితిగతులు ఏర్పడడం వలన మరి ఏమి చేస్తే అంటే బాగుంటుంది అంటే, ఇప్పుడు కూడా ఇటువంటి ప్రమాదకరమైన ఆరోగ్య సంబంధ ప్రమాదకర స్థితులు వచ్చినప్పుడు ఏంటంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం కొంచెం దైవ బలం పెంచుకోవాలి. అంటే గురువు ఎప్పుడైతే వీక్ అయిపోతే గురు బలం పెంచాలి, దైవ బలం పెంచుకోవాలని చెప్తాం. దైవ బలం పెంచుకోవాలంటే ఈ విషయాన్ని ఆయనకి చేరవేసే ప్రయత్నం చేశాము. ఓకే, ఆల్మోస్ట్ మరి టైం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మేము కూడా, ఎందుకంటే నాకు ఇష్టమైన నాయకుడు అని చెప్తా కదా, కేసీఆర్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇష్టమైన నాయకులు అని చెప్తా. కాబట్టి ఏంటంటే డిసెంబర్లో వాళ్ళ ఇద్దరి పేరు మీద, మా పేరు మీద నవగ్రహాలకి 1,20,000 జపాలు, నవగ్రహ హోమము, ఆ శాంతులన్నీ కూడా చేశాం. అంటే నా శక్తి నాకు చేయాలనిపించి నేను చేసుకున్నాను. ఓకే, ఎవరైనా వారి యొక్క అభిమానులు, కార్యకర్తలు ఎవరైనా ఆయనకి మంచి జరగాలి అనుకున్నప్పుడు, ఓకే, ఒకటి ఇది మనం తెలుసుకున్నప్పుడు ఏదో జరిగిపోద్దని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, అది చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. మనం చేయాల్సింది ఏంటి, ఆయనకి మంచి జరగాలని చెప్పి మన చేతనైన మన పరిహారం మనం చేసుకోవటం. ఆయనకి చేరవేసే ప్రయత్నం చేద్దాం. ఆయన చేరవేస్తే ఆయన కూడా ఒక పరిహారం చేసుకుని ఆయన దైవబలంగా దైవనామస్మరణ పెంచుకున్నట్లయితే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుద్ది. అంటే పెద్ద సమస్య చిన్న సమస్యగా తొలగిపోద్ది, టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పోద్ది అనమాట. రైట్. సో ఇప్పుడు ఏదైతే మురళీకృష్ణ గారు చెప్పారో చాలామందికి అభిమాన నాయకుడు అని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటి అంటే, ఆయన జైల్లో ఉన్న టైంలో అక్కడ వాళ్ళు స్పందించడం అది కామన్, కానీ త్రూఅవుట్ ఇండియా లెవెల్లో సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సిబిఎన్ గారికి సపోర్ట్ చేశారు. కారణం ఏంటి అంటే, ఆయన వల్ల మేము లబ్ధి పొందామని రకరకాలుగా చెప్పడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆయన విజనరీనే. మరి అలాంటి విజన్ ఉన్న నాయకుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో కానీ, హెల్త్ ఇష్యూస్లో కానీ, లేదా ఇప్పుడు గురుగారు చెప్పినటువంటి విషయాల్లో ఏదైనా వాయువుకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్లో చిక్కోకుండా ఉండాలంటే, అందరం ఎవరైతే ఇష్టంగా అనుకుంటామో ప్రతి ఒక్కళ్ళం కూడా మంచి జరగాలి అని మీకు తోచినటువంటి పూజలు కానీ, దైవనామస్మరణ కానీ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ చేరవేయండి. ఇప్పుడేమో మనకి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 5 కోట్ల మంది జనం ఉంటారు. ఓకే, 5 కోట్ల మంది జనంలో సుమారుగా 50 లక్షల మంది జనానికి ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఓకే, గోచారంలో. ఓకే, సుమారుగా 50 లక్షల మందికి. అంటే అందరికీ ప్రాబ్లం అవుద్దా అంటే, ఎవరైతే దైవనామస్మరణ చేసుకుంటారో ఆ తీవ్రత తగ్గించుకోగలుగుతారు. అంతేగాని అంటే ప్రతి వాళ్ళకి ప్రాబ్లం అవుద్దా అనుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకం ఎప్పుడైతే ఈ విధంగా ఆస్పెక్ట్స్ కుదిరినప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం, దైవబలం పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది విషయం. దైవబలం పెంచుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఆయన గురించి తలుచుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం సిబిఎన్ గారి దాకా కూడా చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అందరికీ షేర్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేస్తేనే అక్కడ వరకు వెళ్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.